హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దత్తు రాజవరపు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే అరుణాచలం వెళ్ళాం కదా, అది ఫుల్ వ్లాగ్ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. కంటిన్యూగా స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరుణాచలంలో మేము విజిట్ చేసిన ప్లేసెస్ అంతా కూడాను. మేమైతే హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళాము. ఎవ్రీడే అయితే కేపీహెచ్బీ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి అరుణాచలంలో. మీకు అక్కడ డైరెక్ట్ అరుణాచలం బస్ స్టాప్లో దింపుతారు. అక్కడ నుంచి సర్వీస్కి మీకు 20 రూపీస్లో రాజగోపురం ముందు దింపేస్తారనమాట. మేమైతే గిరి ప్రదక్షిణ అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock కల్లా స్టార్ట్ చేసాము. 10:30 కల్లా మాకు దర్శనం కూడా అయిపోయింది. మీకు ఆ టైం అయితేనే బెస్ట్ అనమాట గిరి ప్రదక్షిణ చేయడానికి కూడా, ఎందుకంటే ఎండ ఉండదు కాబట్టి. అందరికీ తెలుసు అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది అని చెప్పేసి. శివుడికి పంచభూతాల్లో అయిన 5 భూతాల్లో ఒక అగ్నిలింగం అనేది అరుణాచలంలో అయితే ఉన్నదన్నమాట. మీరు చాలా వినే ఉంటారు, చాలా చూసే ఉంటారు, చాలా రీల్స్లో అరుణాచలం అనేది వెళ్ళాలి అనుకోవడం మనం అనుకుంటాం, కానీ అక్కడ ఆయన దగ్గర నుంచి ఆజ్ఞ లేనిదే మనకైతే పిలుపు రాదనమాట. నేనే చూశాను, ఆల్మోస్ట్ 3 months నుంచి ట్రై చేస్తున్నాను వెళ్దాం వెళ్దామని. బట్ ప్రతిసారి ఏదో ఒక ఆటంకం అనమాట, అసలు వెళ్ళలేకుండా ఉన్నాను. బట్ ఈసారి అయితే వెళ్ళాను. అండ్ అలాగే ఒక ఆనందంగా హ్యాపీగా జరిగిన మూమెంట్ ఏంటంటే, నేను 2 సార్లు దర్శనం చేసుకున్నాను అనమాట. అది నాకు కొంచెం హ్యాపీ అనిపించింది అరుణాచలం వెళ్ళిన తర్వాత. అందరూ అంటారు కదా, అరుణాచలం వెళ్ళక ముందు అరుణాచలం వెళ్ళిన తర్వాత అనేది, అదనేది అక్కడికి వెళ్ళి విజిట్ చేసిన వాళ్ళకి ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. మనం ప్రత్యేకంగా మన మాటలతో చెప్పినా కానీ ఆ ఫీల్ అనేది వాళ్ళు అనుభూతి చెందలేరు అనమాట. నేనైతే అష్టలింగాలు కూడా అన్నీ విజిట్ చేశాను. ఇక్కడ ప్రతి ఒక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అనమాట అరుణాచలంలో. లింగాలు వచ్చేసరికి ఫస్ట్ అయితే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, అలాగే నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, ఈశాన్యలింగం అనమాట. ఇలాగ 8 లింగాల్లో ప్రతి ఒక్కొక్క లింగం అనేది ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట. అంటే ఇంద్రలింగం వచ్చేసరికి ఐశ్వర్యం కోసం, లేకపోతే ఏదైనా విజయం కోసం అని చెప్పేసి. అగ్నిలింగం అంటే మనకున్న పాపాలు ఏదైనా ఉంటే అవి శుద్ధి చేసుకోవడానికి అయితే అగ్నిలింగం అనమాట. ఇక వచ్చే యమలింగం ఏమో మనకి ఆరోగ్యం కోసం, అలాగే ఏమైనా భయాలు ఉంటే కానీ అవి అన్నీ తొలగిపోవడానికి అనేది యమలింగం అనమాట. ఇక నైరుతి లింగం వచ్చేసరికి మనకి ఏమైనా దోషాలు అలా ఏమైనా ఉంటే, చెడు శక్తుల ప్రభావం ఏమన్నా మన మీద ఉంటే అవి పోవడానికి నైరుతి లింగం అనమాట. వరుణలింగం వచ్చేసరికి శాంతి అండ్ మనశ్శాంతి, అంటే మనం ప్రశాంతంగా ఉండడానికి వరుణలింగం అనమాట. అలాగే వాయులింగం వచ్చేసరికి మనం ఆరోగ్యం కోసం అండ్ అలాగే శక్తి కోసం అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చి కుబేర్లింగం అనమాట. కుబేర్లింగం మనకి అందరికీ తెలిసిందే, ధనం సంపద కోసం అని చెప్పేసి, ఐశ్వర్యం కోసం. అండ్ అలాగే ఈశాన్యలింగం, అలాగే లాస్ట్ లింగమైన ఈశాన్యలింగం వచ్చేసరికి జ్ఞానం కోసం, మోక్షం కోసం అని చెప్పేసి. మనం ఇలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మనకి మోక్ష మార్గం అనేది తగులుతుంది అనమాట ఖచ్చితంగా. అంటారు దాంట్లో నుంచి బయటకు వస్తే మనకి మోక్షం కలిగినట్టే, మరో ఒక జన్మ ఎత్తినట్టే అని అంటారనమాట ఆ ప్లేస్కి అక్కడ కనుక్కుంటే. సో అది కూడా నేను తీశాను, వీడియో అనేది క్లిప్ మీకు యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇలాగ గిరి ప్రదక్షిణ మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేసాం కాబట్టి మాకు అంత అలసట అనిపించలేదు, ఏం లేదు. బట్ కొంచెం ఇంకా మార్నింగ్ అవుతుంది అన్న టైంకి అయితే కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చినాయి అనమాట. ఇంకా ఆ టైంకి లాస్ట్ ఒక 2 kilometers ఉంది ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి, 14 kilometersలో అన్న టైంకి నేనైతే సాక్స్లు వేసుకున్నాను అనమాట. అప్పుడు దాకా ఆల్మోస్ట్ 12 kilometers దాకా సాక్స్ లేకుండానే నడిచాను. బాగుంది ఎర్లీ మార్నింగ్ ఫీల్, ప్రతి ఒక్క టెంపుల్ విజిట్ చేయడం. అలాగే మధ్య మధ్యలో కూడా సాయిబాబా టెంపుల్ అండ్ వేరే శివుడి లింగాలు కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా విజిట్ చేసాము, చాలా హ్యాపీగా ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే ఫ్రైడే అనమాట. ఆ రోజు ఫుల్ రష్ ఉన్నారనమాట, వీకెండ్ టైం వచ్చేసింది. మోక్ష మార్గం దగ్గరే మాకు ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టిందనమాట. ఎందుకంటే జనం అంటే వీడియోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, కాకపోతే కొంతమంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అయితే భయపడుతున్నారనమాట. అంటే మధ్యలో ఇరుక్కుంటామేమో, రామేమో అన్న భయంతో అనమాట. ఇంకా కొంతమంది వచ్చారు దగ్గరికి, కానీ ఇంకా చూసి కొంచెం గ్యాపే ఉందని చెప్పేసి భయంతో వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లేదు ట్రై చేద్దామని ముందుకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట. సో అక్కడ కొంచెం లేట్ అయింది. బట్ మోక్ష మార్గం అనేది ఖచ్చితంగా విజిట్ చేయాలి, మోక్షం దక్కాలి అని అంటే, ఎందుకంటే మనకు అలా చెప్తారు కాబట్టి మోక్ష మార్గంలో గుండా వెళ్ళాలి ఖచ్చితంగా అని. సో మోక్ష మార్గం ఇదైతే నేను సెకండ్ టైం అనమాట. మేము 4కి స్టార్ట్ అయితే 9:30 కల్లా ఆల్మోస్ట్ 9కి కూడా ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. కాకపోతే ఇక్కడ బాగా లేట్ అయింది. ఎక్కడ అంటే స్టార్టింగ్ మనకి క్యూ లైన్ అనేది చాలా ఫాస్ట్గా కదిలేరు, చాలా ఫ్రీగా ఉంది అని అనిపించింది. కానీ
కొంచెం లోపలికెళ్ళగానే చాలా రష్ అనమాట. అసలు అరుణాచలంలో ఇప్పుడు తమిళ్ వాళ్ళందరూ అంటున్నారు, మీ తెలుగు వాళ్ళు చాలా భక్తులు ఎక్కువైపోయారు అరుణాచలం శివుడికి అని చెప్పి అన్నారనమాట. మాకు హ్యాపీ అనిపించింది. అట్లా 14 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేసి మనకి రాజగోపురం కనిపిస్తే హమ్మయ్య వచ్చేసాం శివయ్య నీ దగ్గరికి అన్న ఫీలింగ్ వస్తుందనమాట. ఆ 14 కిలోమీటర్స్ నడిచి అలాగే మధ్యలో ఉన్న అన్ని శివలింగాలు దర్శించి మేమైతే ఏ ఫుడ్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. అంటే శివుడి దర్శనం అయిన తర్వాతే తిందాము టిఫిన్ అయినా అని చెప్పేసి టిఫిన్ చేయలేదు. సో ఇక ఈ దర్శనానికైతే మార్నింగ్ 50 రూపీస్ దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇదైతే కొంచెం తొందరగా వస్తాం కదా బయటికి అన్న ఫీలింగ్తో, అంటే తొందరగా అలా శివయ్య దర్శనం చేసుకున్నాము, దగ్గరగా చూసామన్నమాట. చూసి ఇంకా ప్రసాదం కూడా తినేసి అక్కడ కొంచెం పిక్స్ అలాగా. అండ్ నేను ఇక్కడ బాగా చూసింది ఏంటంటే, మనకి సర్కిల్ ఉంటుంది కదా, ఒక ప్లేస్లో సర్కిల్లో నిలబడితే మనకి 9 ఈ గోపురాలు కనిపిస్తాయి అని చెప్పి, కాకపోతే ఆ ప్లేస్కి పోవడానికి లేదనమాట. అటు సైడ్ ఇటు సైడే అనమాట, మధ్యలో ఆ ప్లేస్కి వెళ్ళడానికి అంతా లేదు. అలాగే చెట్టు ఉంటుంది, చెట్టు మీద కూడా సప్త ఋషులు సంథింగ్ ఏదో అంటారు, దాని మీద బల్లి అవన్నీ ఉంటాయి అనమాట. కొంతమంది కనిపిస్తాయి, కొంతమంది కనిపించవు. సో అవి కూడా చూద్దాము అని చెప్పి అనుకున్నాం. కానీ ఎట్టంటే మనం ఒక సైడ్ నుంచి దర్శనంకి వెళ్తే ఇంకొక సైడ్ నుంచి అవుట్ గోయింగ్ పెట్టారు బయటకు వెళ్ళడానికి. అది మళ్ళీ మనం ఇటు స్టార్టింగ్ సైడ్ నుంచి మళ్ళీ లోపలికి వచ్చి ఆ ప్లేస్కి వెళ్ళడానికంటే అటు సైడ్ ఎలో లేదు, ఓన్లీ వెళ్తే మళ్ళీ దర్శనానికే ఉందన్నమాట. మధ్యలో సైడ్కి వెళ్ళడానికి లేదు. అందుకని చెప్పేసి ఆ ప్లేస్ అయితే మిస్ అయ్యాను. అది తీసుకుందాం ఖచ్చితంగా అని అనుకున్నాను, కానీ కుదరలేదు. సో ఇక దర్శనం అయితే ఆల్మోస్ట్ 10:30 ఇంకా అయిపోయింది. ఇంకా 11:30 కల్లా టిఫిన్ చేసేసాం బయటకు వచ్చేసి. సో ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి రమణ మహర్షి ఆశ్రమం విజిట్ చేద్దాం, అండ్ అలాగే పైకి కూడా ఎలా ఉంటే పైకి కూడా వెళ్ళి మొత్తం అరుణాచలంలో ఉన్న 9 గోపురాలు పైనుంచి కొండపై నుంచి చూద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు ఇంకా అలా బాగా ఎండగా ఉంది ఈవినింగ్ అయినా కానీ. సో ఇంకా అలా వాటర్ మిలన్ తింటూ మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇంకా అలా కొన్ని వీడియోస్ అయితే క్లిప్స్ తీశాను. ఇక్కడ మనకి కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండని కూడా వాళ్ళు శివుడి రూపం అని చెప్పేసి దాంట్లో కూడా శివుడి రూపం మీకు కనిపిస్తుంది, నందీశ్వరుడి రూపం కనిపిస్తుంది అని నేను విన్నాను మా ఫ్రెండ్ చెప్తే. బట్ నాకైతే నందీశ్వర రూపం అట్లా అనిపించలేదు, బట్ శివుడి రూపం అని నేను అనుకుంటున్నాను. సో సో ఇంకా అలా ఫైనల్గా అక్కడ టెంపుల్ దగ్గర నుంచి ఒక 1 పాయింట్ చేంజ్ ఉంటుంది రమణ మహర్షి ఆశ్రమం. మనకి గిరి ప్రదక్షిణ చేసే టైంలో కూడా కనిపిస్తుంది అనమాట, బట్ అప్పుడు వెళ్ళలేదు, లేట్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్తే అది పైకి వెళ్ళడానికైతే ఎలో లేదంట. అండ్ అలాగే ఫొటోస్ వీడియోస్ కూడా రమణ మహర్షి ఆశ్రమంలో ఎలో లేదు. మీరు నార్మల్ స్టార్టింగ్ కొంచెం మాత్రమే తీశాను, బట్ రమణ మహర్షి ఆశ్రమం అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందన్న. మనం అంటారు కదా చిన్న గుండు పిండి పడినా కానీ సౌండ్ రాకూడదు అన్నట్టు, పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా. సో గుండు పిండి కింద పడ్డా కానీ వినిపించే అంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నారు అందరూ. పిల్లలు పెద్దలతో పాటు అందరూ కూర్చొని మంచిగా ధ్యానం చేస్తున్నారు. రమణ మహర్షిని చూసాము. సో ఇంకా పైకి ఎలో లేదు కదా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ దర్శనానికి అయితే వచ్చామన్నమాట. సరే ఇంకొకసారి దర్శనం చేసుకుందామని అని చెప్పేసి సెకండ్ టైం ఈవినింగ్ కూడా శివుడు దర్శనం చేసుకున్నాం నైట్. సో రమణ మహర్షి ఆశ్రమంలో అయితే మొత్తం మనకి అన్ని చెట్లు, పండ్ల చెట్లు, అండ్ అలాగే నేను నెమలి చూసాను. నెమలీలు అయితే చాలా ఉన్నాయి. సో పెద్ద నెమలి ఒకటి ఇట్లా పింఛం విప్పిందనమాట, కానీ ఫోన్ ఎలో లేదు మీకు చూపించడానికి అని చెప్పేసి ఇంకా నేను నార్మల్గా చూసేసి కొంచెం సేపే ఉన్నాను. సరేలే ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టైమింగ్స్ కనుక్కొని పైకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాం. సరే ఇంకా ఎట్లానో వెళ్తున్నాం కదా ఈవినింగ్ అని చెప్పేసి ఇంకొకసారి దర్శనానికని వచ్చేసాము. ఇంకా ఈసారి అయితే ఫ్రీ దర్శనానికి వచ్చాం. మార్నింగ్ అయితే 50 రూపీస్ దానికి వెళ్ళాం కదా, ఒకసారి చూద్దాం ఇది కూడా అని చెప్పేసి. ఎట్లానో టైం ఉంది మనకి, గిరి ప్రదక్షిణ మార్నింగ్ కదా అయిపోయింది, ఇప్పుడు అంత అలసిపోయేది ఏం లేదు కదా అని చెప్పేసి ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. సో నైట్ వ్యూ కూడా ఎలా ఉండిద్ది అంత టెంపుల్ లైట్స్ వేసిన తర్వాత. అండ్ అలాగే నందీశ్వరి దగ్గర కూడా చూపించాను మీకు, అది పగల ఎలో లేదు బట్ నైట్ ఎలో ఉంది నందీశ్వరి దగ్గరది. మేబీ అది కూడా ఎలో ఉండిద్ది నైట్, కాకపోతే మనం ఆ సర్కిల్ నైట్ ఎక్కడ చూస్తాము అని చెప్పేసి అసలు కనిపించలేదు ఫస్ట్, లేకపోతే అది కూడా క్యాప్చర్ చేసేదాన్ని. సో ఆఫ్టర్నూన్ చెప్పడం మర్చిపోయాను, మాకు 10:30 కల్లా దర్శనం అయిపోయిందని చెప్పా కదా మార్నింగ్. సో అక్కడ ఆఫ్టర్నూన్ భోజనాలు కూడా ఉంటాయి అన్నమాట. 12:30 నుంచి స్టార్ట్
ఫ్రీ దర్శనం వెళ్ళేటప్పుడు సైడ్ క్యూ నుంచి మీకు ఒక పక్కన బిల్డింగ్ ఉంటుంది. సో, అక్కడ జరుగుతుందనమాట. భోజనం కూడా చేయొచ్చు. అండ్ అలాగే రూమ్స్ కూడా మీకు టెంపుల్‌కి, రాజగోపురానికి దగ్గరగానే చాలా ఉంటాయన్నమాట. మీకు రూమ్స్ అనేవి అవైలబుల్‌గా. అండ్ అలాగే మేము ఈవినింగ్ నైట్ దర్శనానికి కాదు, మార్నింగ్ దర్శనానికి వెళ్ళినప్పుడు 'బిగ్ బాస్' హర్యానా కనిపించిందనమాట. నాకు త్వరగా నేమ్ అయితే గుర్తు రాలేదు పిలవడానికి. లేకపోతే ఒక సెల్ఫీ దిగి మన యూట్యూబ్ ఛానల్‌లో కూడా అది కూడా అప్లోడ్ చేసేదాన్ని. సో, ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తుంటే ఇలాగ మనకు అన్ని లింగాలు కనిపిస్తాయి కదా! ఆ లింగాలన్నీ చూసుకుంటూ శివుణ్ణి దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఫస్ట్ 2 కిలోమీటర్స్ అమ్మో నడవలేమని అనుకుంటాం. కానీ మనం మనసులో శివయ్య, ఓం నమ శివాయ అని అనుకుంటే నడుస్తామన్నమాట ఖచ్చితంగా. అది నా ఎక్స్పీరియన్స్ అనమాట. 2 సార్లు గిరి ప్రదక్షిణ చేశాను కాబట్టి. సో, ఎవరైనా ఇంకా విజిట్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. బట్ లాస్ట్ టైం వెళ్ళిన దానికంటే ఈ టైం చాలా ఎక్కువ రష్‌గా ఉంది. అండ్ అలాగే చాలా క్రౌడ్ ఉంది. మీరైతే వీకెండ్ కంటే వీక్ డేస్‌లో వెళ్ళడం అయితే నా బెటర్ చాయిస్. అలాగే మన ఛానల్‌లో ఆల్రెడీ అరుణాచలం విజిట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అలాగే విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నేనైతే క్లారిఫై చేస్తాను. అలాగే అరుణాచలం వెళ్ళాలి అనుకున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మేము మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఇలాగా రుద్రాక్ష ఫ్రీగా ఇస్తారు అని చెప్పారు కదా! అది మాకు కనిపించలేదు, మిస్ అయిపోయాము. మీలో ఎవరైనా వెళ్తే మీకు అలా తీసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి మన ఛానల్‌లో. సో, నందీశ్వరిని చూపిస్తానని చెప్పా కదా! మార్నింగ్ వెళ్ళినప్పుడైతే ఇది అసలు ఈ ప్లేస్‌కే అసలు లేదనమాట. మొత్తం కటకటాలు కట్టేశారు. సో, ఈవినింగ్ అయితే మొత్తం అంతా చక్కగా చూసుకున్నాము. మళ్ళీ ఇవి కూడా కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాం. ఇదంతా మొత్తం ఆర్కిటెక్చర్ అనమాట. అరుణాచలం టెంపుల్ లోపల ఉన్న ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్నగా భలే చేశారు. సో, అది కూడా వీడియోలో యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.